మీరు ప్రశ్నలు అడగడానికి సిద్ధంగా ఉన్నారని నాకు తెలుసు. మైక్స్ పాస్ చేయండి మీడియా మిత్రుల దగ్గరికి. మైక్ ఇచ్చారా? ఎవరు స్టార్ట్ చేశారు? నాగేంద్ర కుమార్ గారు అడుగుతున్నారా? మైక్ ఇవ్వలేదా? మైక్ ఇవ్వండి అక్కడ తీసుకెళ్ళి. ఓకే నవీన్, కానీ మాకు క్యాప్చర్ చేయడానికి కావాల్సి వస్తుంది. ఫస్ట్ మారి గారు, మారి డైరెక్టర్ గారు నమస్కారం. సంక్రాంతికి వస్తున్న సినిమాల డైరెక్టర్లు అందరూ చాలా హ్యాపీగా వాళ్ళు రీల్స్ చేయడము ప్రమోషన్స్లో బాగా యాక్టివ్గా అనిపించారు. మీరేంటి సైలెంట్గా ఉండిపోయారు? అంటే నేను కూడా చెప్తున్నాను, నేను సైలెంట్ లేదు, హ్యాపీగానే ఉన్నా. చాలా అన్ని ప్రమోషన్స్ కూడా పార్టిసిపేట్ చేశాను. సినిమా కూడా చెప్తున్నా. మారి హ్యాపీ ఫేసే అది. నేను నేచురే అది అండి, మనోడు హ్యాపీ ఫేస్ అది. ఇట్లా నాగవంశీ గారు కూడా కొద్దిగా సైలెంట్గా ఉండిపోయారు ఎందుకు? రేపు రిలీజు నాకు ఇంకా ఫైనాన్షియల్ క్లియరెన్స్లు ఉంటాయి కదా, నేను ఇక్కడ వచ్చి నుంచున్నా. నేను ఇంకా సైలెంట్గా ఉండగా ఎలా ఉండమంటారు చెప్పండి? ఏదో రెండు జోక్లు మీరుంటే ఫైర్ కదా సార్, స్టేజ్ మీద కానీ ఎక్కడైనా. నాగవంశీ గారు ఉంటే అదొక ఎనర్జీ ఉంటుంది, కానీ ఆ ఎనర్జీ ఇక్కడ స్టేజ్ మీద అంటే మీరు సైలెంట్గా ఉండేటకే కొద్దిగా ఎందుకు అనేసి. ఇంకా మీరు అడగడం స్టార్ట్ చేయలేదు కదా, అందుకని సైలెంట్గా నుంచి కూడా డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాడు. అదే 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 చేద్దాం. మీరు వచ్చి రెండు స్టెప్లు వేయండి మా సినిమాలో. మంచిగా పాటలు ఉన్నాయి, మీరు వంశీ గారు ఇద్దరితో అయిపోయింది. సంక్రాంతి కాంపిటీషన్లో దిగడానికి కారణం ఏంటి సార్? అంటే ఇటు 2 సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయ్యి 3 అయిపోయినాయి, ఇంకా నెక్స్ట్ ఇంకొక సినిమా ఉంది, మీరున్నారు. ఇంత కాంపిటీషన్లోకి రావడం అంటే ఎంత కాన్ఫిడెంట్ ఉంది మీకు ఏంటి అనేది? మీకు ప్లాన్ చేసినప్పుడు ఇన్ని సినిమాలు లేవు యాక్చువల్లీ. శంకర్ వరప్రసాద్ గారు, చిరంజీవి గారి సినిమా, అనిల్ గారి సినిమా ఉంది ప్లాన్లో. రాజాసాబ్ డిసెంబర్ అనుకున్నది, ఇలా ముందు 2-3 డేట్లు అనుకున్నట్టు ముందుకు వచ్చింది కదా. సో ఇంకో పెద్ద సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. ఒక అనిల్ రావుపూడి గారిది, చిరంజీవి గారి సినిమానే ఉంటుంది అనుకున్నాము. రెండో పెద్ద సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా రవితేజ గారిది శర్వానంద్ కూడా సడన్గా వచ్చింది కదా, అవుట్ ఆఫ్ ది బ్లూ. నవంబర్లో డిసెంబర్ దాకా ఫస్ట్ బైకర్ అనుకుని సడన్గా వచ్చింది కదా. సో ఇంకా ఏ ప్రొడ్యూసర్లు వాళ్ళ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్, ఓటీటీ కమిట్మెంట్స్ అవి ఉన్నప్పుడు మేము ఎవరిని ఏది ఆపలేము కదా. సో అనుకోకుండా 5 సినిమాలు అయినాయి, కానీ ప్లాన్ ప్రకారం అనుకున్నప్పుడు అంత లేదు. కానీ ఒకసారి అనౌన్స్ చేసినదో, ఒకసారి ఓటీటీకి ఇన్ఫార్మ్ చేసినదో మేము ఎవరం బ్యాక్అవుట్ అవ్వలేము కదా, అలా అది ప్రాబ్లం. కొద్దిగా ఈ సినిమాలో నవీన్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందనేసి అనిపిస్తుంది. ఏంటి సార్ డైరెక్షన్ అంటే మొత్తం కొంత కథ నేను రైటింగ్ మేము అందరం రాసుకున్నాం అండి. నేను, మారి, చిన్మయ్ మా కో రైటర్ ఉంది. సో రాసుకొని దాని తర్వాత మారి డైరెక్ట్ చేశాడు. అండ్ నా ప్రతి సినిమాలో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. ప్రతి సినిమాలో మీరు ఏజెంట్ సాయి దగ్గర నుంచి చూస్తే కనుక నేను ప్రతి సినిమాలో ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రైటింగ్. అండ్ ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్లే ఆ ప్రీవియస్ సినిమాలన్నీ మాకు నచ్చిన విధంగా మేము సర్దిద్దుకోగలిగాం. అండ్ ఆడియన్స్ కూడా దాన్ని బాగా రియాక్ట్ అయ్యారు. సో ఈసారి కూడా వాళ్ళు డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ని ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాం. వంశీ గారు, డైరెక్షన్ కూడా మీరే గాడ్ ఆఫ్ వార్ దీనికి సంబంధించి ఫ్యాన్ వార్ కొద్దిగా జరుగుతుంది, దీనికి ముగింపు ఎప్పుడు అనుకుంటున్నారు సార్? రిలీజ్ అయిపోనివ్వండి, ఇప్పుడు ఆ డిస్కషన్ ఎందుకు? నేను రేపు రిలీజ్ పెట్టి నా టెన్షన్లో ఉంటే మీరు ఇవన్నీ. నవీన్ గారు, మీరు డైరెక్షన్లో కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది. మీరు ఎక్కడ మీరు సెట్కి వచ్చారేంటి? లేదు, ఇంకా డైరెక్షన్ టైం ఉందిలేండి. ప్రస్తుతానికి మా మంచి మారి ఉన్నాడు డైరెక్టర్, మా క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయ్ తను రాలేకపోయింది ఈరోజు. సో వాళ్ళు అవన్నీ చూసుకుంటారు. సో జస్ట్ నేను రైటింగ్ పరంగా, యాక్టింగ్ పరంగా. రేవంత్, లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నీ లైఫ్ ఒకలా ఉండుండొచ్చు. ఈ 1 ఇయర్లో ఎట్లుంది? మూవీస్ అగ్రిమెంట్స్ కావచ్చు చేయడం, ఇప్పుడు నిన్ను స్టేజ్ మీద చూసినా కూడా లిటిల్ బిట్ బాడీ లాంగ్వేజ్ కూడా లిటిల్ బిట్ చేంజ్ అయింది, జేబులో చేయి పెట్టుకుని మాట్లాడుతున్నావు. సో ఎట్లా అనిపించింది ఈ 1 ఇయర్, బిఫోర్ అండ్ ఆఫ్టర్? లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న మూవీతో నీ లైఫ్ స్టార్ట్ అయింది కదా, ఈ 1 ఇయర్ ఎట్లుంది అంటున్నా. ఈ 1 ఇయర్ అంటే కొంచెం బిజీగా ఉన్నా. ఈ 1 ఇయర్ ఒక 10 ఫిలిమ్స్ లాగా చేస్తున్నా. అలాగే ఓ వావ్, ఎస్, బాడీ చేంజ్ అయింది. అలాగే అన్ని మూవీస్లో ఒకలా కనబడితే ఎలా ఉంటుంది, అందుకనే ఒక్క మూవీలో ఒకలా కనబడదాం అనేసి డైట్ చేశా, అందుకనే సన్నంగా అయ్యా. అవును, చాలా వెయిట్ లాస్ అయ్యి. అయితే మొన్న రిలీజ్ అయింది కదా చిరంజీవి గారి మూవీ, చిరంజీవి గారితో చేయడం ఎట్లా అనిపించింది? ఇండస్ట్రీలో ఎవరైనా చిరంజీవి గారితో చేయాలనుకుంటారు, బట్ ఎవరికి కుదరదుగా. అది నేను 1 ఇయర్లో ఒకే మూవీ తీసా. ఆ 1 ఇయర్లో నేను చిరంజీవి గారితో యాక్ట్ చేశా. అది నాకు చాలా లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్.
ఓకే, నవీన్ గారు, బేసికల్లీ చిరంజీవి గారు కావచ్చు, ప్రభాస్, అలాగే రవితేజ ఇలాంటి పెద్ద స్టార్స్ మూవీస్ వస్తున్నప్పుడు మీ మూవీ వస్తుంది అదే ఆ మూవీస్తో పోటీగా అన్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? ఇందాక అనే చెప్పినట్టు ఆ టైంలో మాకు అనౌన్స్ చేసుకున్నాం మేము, ఎంత ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఆ టైంలో తెలిసిన తర్వాత. సో ఆ టైంలో అయితే మాకు ఐడియా లేదు ఇవన్నీ. తర్వాత తెలిసిన తర్వాత ఏంటంటే మాకు బేసికలీ మేము ఈ సబ్జెక్ట్ వచ్చేసి అనే ఇప్పుడు సంక్రాంతికి వేద్దామని అన్నప్పుడు మాకు డిస్కషన్ వచ్చింది ఏంటంటే ఈ సబ్జెక్ట్లో మ్యాటర్ ఏదైతే ఉందో కంటెంట్ మెటీరియల్ ఇది ఒక వెరీ వెరీ ఫెస్టివ్ పండక్కి కొన్ని సినిమాలు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఓటీటీలో కూడా చూసుకోవచ్చు. ఈ సినిమా కంటెంట్ ఎలాంటిదంటే ఒక ఫుల్ హౌస్ ప్యాక్డ్ థియేటర్లో జనాలతో కూర్చొని అందరూ ఒకటేసారి నవ్వుతుంటే ఒక ఎనర్జీ ఉంటుంది కదా మన ఫ్యామిలీ మెంబర్స్తో కానీ. ఇప్పుడు జాతిరత్నాల్లో మీరు చూసుంటే కనుక ఒక థియేటర్లో అంతా ఒక ఫుల్ షేక్, ఆ కైండ్ ఆఫ్ వైబ్లు, పండగ ఎలిమెంట్స్, ఆ ఫ్యామిలీ ఇమోషన్స్, డ్రామా, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఇన్ని ఇమోషన్స్ ఇన్ని ట్రాక్స్ అన్నీ కుదిరాయి కాబట్టి ఇది పండగకేస్తే మన ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు దీని అని అనిపించింది అందరికీ. సో ఒకసారి అది అనిపించిన తర్వాత సినిమా చూసుకున్న తర్వాత అరే సినిమా చాలా బాగా వచ్చింది, సో పండగని అనుకున్నాము, ఇంకెందుకు మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి మనం ముందుకెళ్ళాం అనమాట. మీరు అన్నట్టు డెఫినెట్గా పెద్ద సినిమాలు ఉన్నాయని తెలుసు. సో మాకేంటంటే ఒక చిన్న బడ్జెట్ సినిమా ఇది. సో ఆ సినిమాలు వస్తున్నప్పుడు మా సినిమా రేపు రిలీజ్ అయ్యి ఆ వర్డ్ ఆఫ్ మౌత్, దాన్ని రియాక్షన్స్ థియేటర్లో రేపుగా అది మీడియా కానీ ఆడియన్స్ కానీ దాన్ని ఇంకా ఆడియన్స్లోకి తీసుకెళ్తారనే ఒక నమ్మకం. ఎప్పుడు నా సినిమాలకు జరిగేది కూడా అదే. సో ఈసారి కూడా మీరందరు సినిమా చూసిన తర్వాత మీకు సినిమా నచ్చితే డెఫినెట్గా మీరు ఆ వర్డ్ ఆఫ్ మౌత్ని ఆడియన్స్ వరకు చేరుస్తారు, నెక్స్ట్ షోకి నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ వస్తారనే నమ్మకం. మీనాక్షి గారు, మీ రోల్ విషయానికి వస్తే మనం ట్రైలర్లో చూసాం కదా టెంపుల్లో సీను ఎస్పెషల్లీ. సో అది ఎలా అనిపించింది అంటే చాలా సీన్స్ ఇవన్నీ కూడా చాలా ఇన్నోసెంట్గా గౌల్గా కనిపిస్తున్నారు కదా. సో మీకు సీన్స్ నరేట్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది? ఆ టెంపుల్ సీన్ యాక్చువల్లీ నా రియల్ లైఫ్లో కూడా జరిగింది అండి. నాకు అసలు ఐడియా లేదు ఏంటి అది ఎలా చేయాలి అని. సో కొన్నిసార్లు అది పండిత్ విల్సే ఒక శుద్ధ సంస్కృత్లో చెప్తున్నారు ఉంటారు కదా. సో నాకు కూడా కొంచెం టైం పడే అలా ఇక్కడ మేము రియల్ లైఫ్లో కూడా రిలేట్ చేస్తూనే ఉంటారు. సో మీకు చాలా ఫనీ మీ రియల్ లైఫ్లో మీకు గుర్తు వస్తుంది మీరు ఈ చూస్తే. సో డెఫినెట్గా చాలా ఫన్ సీన్స్ ఉన్నాయండి అండ్ మన లైఫ్లో జరుగుతూనే ఉంటారు. కొంచెం మీడియం బడ్జెట్ ఎఫెక్షన్. సో డెఫినెట్గా మావగారు మన నాగవంశీ గారు డెఫినెట్గా మాకు బాగానే మంచి మీడియం బడ్జెట్ ఎఫెక్షన్ చూపించారు. ఎక్కడ కూడా మాకు ఎఫెక్షన్ తగ్గనివ్వలేదు. సినిమాకి కావాల్సింది ఏది అడిగినా కూడా ఆయన సపోర్ట్ చేశారు. సాధారణంగా ఈ ట్రైలర్ కట్లోని వెన్ రావు రమేష్ ఈస్ దేర్ ఇన్ ద ఫిల్మ్, సో ట్రైలర్లోనే ఆయనతో ఏదో ఒక డైలాగ్తోనో దానితో ఆకట్టుకోవడానికి చూస్తారు. ఇందులో మీ ట్రైలర్ కట్లో మొత్తం ఎక్కడ ఆయనతో చిన్న సౌండ్ కూడా రాకుండా చూపించారు. వాట్ సార్ట్ ఆఫ్ క్యారెక్టర్ హీ ఈస్ ప్లేయింగ్? చాలా హిలేరియస్ క్యారెక్టర్ అండి. ఈ సినిమాలో ఏంటంటే ప్రతి క్యారెక్టర్, బుల్రాజ్ క్యారెక్టర్ కానివ్వండి, మన రేవంత్ క్యారెక్టర్ కానివ్వండి, తన చారులత క్యారెక్టర్ కానివ్వండి, ప్రతి క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంది. ప్రతి క్యారెక్టరు ఒక హిలేరియస్ సీన్ క్రియేట్ చేసి వెళ్తారు. సో రావు రమేష్ గారు కూడా ఆయన అందరికీ తెలుసు ఎక్సలెంట్ పర్ఫార్మర్ అండ్ ఆయన కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. సో మేము ఆ రోల్కి ఆయనే పర్ఫెక్ట్ అని అప్రోచ్ అయ్యాము. ఆయన ఒకసారి విన్న తర్వాత చాలా చాలా నవ్వారు అనమాట నరేషన్లో. నవ్వి సెట్కి ఎప్పుడైతే వచ్చారో నాకు ఇప్పటికీ గుర్తు, ఫస్ట్ 2 days ఆయన షూటింగ్ అయిన తర్వాత సడన్గా రాత్రి 12:30కి ఒకసారి వాయిస్ క్లిప్ పెట్టారు. ఏంటి అర్జెంట్ కాల్ చేయమని వాయిస్ క్లిప్ పెట్టారు. ఏంటి ఫోన్ చేయమంటున్నారని చెప్పేసి వెంటనే ఫోన్ చేశా. ఏమైందండి అని అంటే, నిన్న మనం 2 రోజులు తీసిన సీన్స్ నవ్వుతానే ఉన్నానండి తలుచుకొని, అదేమన్నా మళ్ళీ చూడొచ్చా రేపు ఒకసారి సెట్ మీద, అదే కట్ చేసి తీసుకొస్తారా అంటే, నేను మళ్ళీ కట్ చేసి వెళ్ళి తీసుకొస్తే చూసుకొని మళ్ళీ వాళ్ళ అసిస్టెంట్కి చెప్పారంట. మొన్న పక్కన ఏదో షూటింగ్కి వెళ్తే అక్కడ కూడా చెప్తున్నారు ఈ సీన్స్ గురించి. సో అంతా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ సీన్స్ని కానీ సినిమాలో సీన్స్ని కానీ అంత ఎంజాయ్ చేశారు. సో వెరీ వెరీ పాజిటివ్ ఎనర్జీస్, వెరీ వెరీ గుడ్ వైబ్రెంట్ ఎనర్జీస్తో సినిమా షూటింగ్ జరిగిపోయింది. సో డెఫినెట్గా మీరు రావు రమేష్ గారి సీన్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని మేము నమ్ముతున్నాం.